అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ శుభంకరి పీఠం వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, చూస్తుండగానే 2025 సంవత్సరం అయిపోయింది. 2026 నూతన ఆంగ్ల సంవత్సరానికి వచ్చేసాం. ప్రతి ఒక్కరికి ఉంటుంది, మా రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందని. సో ముఖ్యంగా చూసుకుంటే మరి 2026లో సింహరాశి వారికి ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? ఓం శుభంకర్యే నమః. సింహరాశి వారికి 2026-27 సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఇవన్నీ కూడా బేస్ సంఖ్యల్లోనే ఉన్నాయి. 5, 5, 7, 7. సో ఇక్కడ సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా లాభ వ్యయ లగ్నముల్లో గురుడు సంచారం చేత చాలా బాగుంటుంది. ఎక్కడా కూడా అపజయాలు పొందాల్సిన అవసరం రాదు. కానీ చెప్పుడు మాటలు వింటే మాత్రం చాలా ప్రమాదాలను తెచ్చుకుంటారు. ఈ చెప్పుడు మాటలు వినటంలో సింహరాశి జాతకుల్లో స్త్రీలు ముందుంటారు. కాబట్టి ఆడవాళ్ళు తొందరపడి ఎవరు పడితే వాళ్ళు చెప్పిన మాటని విని మీరు ప్రభావితమైతే కనుక కొన్ని ఇబ్బందులను తెచ్చుకోవాల్సి వస్తుంది. అలాగే ఉద్యోగస్తులు కూడా ఎవరో పక్కన మనం ఎదగటం ఇష్టం లేనటువంటి వాళ్ళు మన అభివృద్ధిని చూసో లేకపోతే మన కష్టాన్ని చూసో హేళన చేసేటువంటి వాళ్ళ మాటలని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయటమే తప్ప వాటిని దృష్టిలో పెట్టుకుని మాత్రం మనం ఏ పని చేయకూడదు. ఇప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటుంటారు కదా, వాళ్ళు చెప్పేటువంటి మాటలకి మనం పడిపోతాం. అది ఆలోచన చేస్తాం. మనం ఎందుకు వెళ్ళాము అనే ఆలోచన పక్కకి వెళ్ళిపోతుంది. వాడు ఏదో ఒకటి అంటాడు, ఆ మాటను పట్టుకుంటాం. మనం వచ్చిన సందర్భం ఏంటో పక్కన పెట్టేస్తాం. సో అలాంటి స్థితులు కొన్ని ఈ యొక్క సింహరాశి వారికి ఉంటాయి. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడా కూడా ఎవరు చెప్పినటువంటి మాటలని ఎటువంటి సందర్భంలో కూడా మిత్రులు కానీ మనకు తెలిసినటువంటి స్నేహితులు కానీ ఎవరు చెప్పినా కూడా కొంత ఆలోచనతో నిర్ణయాలను తీసుకోవాలి. ఆ యొక్క ఏదైతే మనం వాటి పక్క మన మనసు వెళ్ళింది అనుకోండి, అది చెడయి ఉండొచ్చు, మంచి అయి ఉండొచ్చు. అది నువ్వు గ్రహించే లోపే నష్టపోతాం. కాబట్టి మన యొక్క సొంత తెలివితేటలతో ఆలోచనతో, సొంత తెలివితేటలు నేను అదే అనుకున్నా అంటూ ఉంటారు చాలామంది. మనం ఏదైనా చెప్పామనుకోండి, నాకు అదే తెలుసు నాకు, మరి ఎందుకు ఇక మనం అడగటం, మనం చెప్పే లోపే నువ్వు తెలుసు అంటే నా సమయం వేస్ట్ కదా. సో నీకు తెలుసు అన్న విషయాన్ని చెప్పాలిగా, అది చెప్పాలి. సో అందుకని ఏంటంటే కొంత తెలివిగా వ్యవహరించడం ద్వారా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ధనవంతులు అవుతారు. లేకపోతే ఏమవుతుందంటే ఈ యొక్క ఊరికనే అనవసరమైనటువంటి ఖర్చు, ఏదో వాడు చేశాడని వీడు చేశాడని ఇట్లా మధ్యవర్తిత్వాలకి వాళ్ళకి ఇవ్వటము, లేకపోతే ఎవరినో మాయ చేయడానికి డబ్బు పెట్టుబడి పెట్టడము, ఎవరికో ఏదో ఉపయుక్తం చేయడానికి లంచాలను కమిషన్లను వాళ్ళకి ఇవ్వటం, ఇట్లా కొంత డబ్బు నష్టాన్ని చవి చూస్తారు. ఊరికనే మాయ. అక్కడ తీరా చూస్తే అక్కడ ఏమీ ఉండదు. ఊరికనే నేను చెప్తానండి కానీ కొంచెం ఖర్చు అవుతుంది, ఏదో అవుతుంది అంటే వీడు వెంటనే తొందరపడిపోయి అది వీడు వెళ్ళే చెప్పచ్చు ఆ మాట, లేకపోతే ఏదో రకంగా తెలియచేయచ్చు. కానీ నిజంగా వీడు చెప్తాడేమో అని వాడికో 10,000 50,000 ఇచ్చి మోసపోవడం. తీరా చూస్తే లోపలికి వెళ్ళాక ఆ విషయం నాకు తెలుసండి అంటే ఈ డబ్బు పోయింది. అది అందుకని కొంత విచక్షణతో వ్యవహరించడం ద్వారా ఈ యొక్క సింహరాశి జాతకులు ధనాన్ని పొందగలుగుతారు. అట్లాగే వ్యాపారస్తులకైతే కనుక చాలా లాభాలే ఉన్నాయి. అది ఎటువంటి లాభాలు అంటే తమ వ్యాపార సంస్థల యందు చాలా మంచి గుర్తింపును పొందుతారు. అలాగే వీళ్ళ దగ్గర పనిచేసే టీం కూడా వీళ్ళని పాపం ప్రమోట్ చేయడానికి, వీళ్ళ కష్టాన్ని గుర్తించి స్టాఫ్ కూడా ఒక అడుగు ముందుకొచ్చి పోన్లే సార్ ఇంతగా చెప్తున్నారు కాబట్టి, అదే మన బాస్ ఇంతగా మనం రిక్వెస్ట్ చేస్తున్నారు మనం ఒక స్టెప్ వేద్దాము అని చెప్పి వాళ్ళు కూడా ఎఫెక్ట్స్ని పడతారు. ఇందాక మీకు చెప్పినట్టుగా ఏదో బాధ్యతగా ఉద్యోగం చేయటం వేరు, ఏదో బరువు ఈఎంఐ కట్టాలి కాబట్టి నేను రావాలి ఇక్కడ పనిచేస్తే తప్ప అక్కడ ఈఎంఐ నాకు జమ అవ్వదు అని ఉద్యోగం చేయటం వేరు. ఇప్పుడు కూడా మనం బాధ్యతగా చేసేటువంటి
వ్యవస్థలో మనం ఉండటం అనేటువంటిది మన భాగ్యం. అది మనకి ఒక సత్కర్మ అది. ఎందుకంటే జీవించటం మనకి చెప్తారు కదా, పుట్టటము, పెరగటము, చదవటము, చదువు తర్వాత ఉద్యోగము, తర్వాత వివాహం, ఇవన్నీ కూడా నువ్వు బాధ్యతగా చేసే పని లేదు. ఎక్కడా కూడా చాలామంది సంసారాలు కూడా సింహరాశి వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే సంసారాలు కూడా నిలబడాలి అంటే బాధ్యతగానే ఉండాలి. ఏదో మా అమ్మగారు చెప్పారు కాబట్టి వీడిని పెళ్లి చేసుకున్నానండి అని, మీ అమ్మగారి గురించి కాదు కదా నువ్వు చేసుకున్నది, నీ గురించి. అలాగే మా అమ్మ చెప్పింది కాబట్టి ఈయన నేను పెళ్లి చేసుకున్నాను ఆవిడ అనకూడదు. సో ఇక్కడ ఆలోచన కలిగి ఉండాలి, విచక్షణతో ఉండాలి. ఈ మధ్యలో వచ్చేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఈ యొక్క చిన్న చిన్న రోల్స్ చేస్తుంటారో వాళ్ళు మన జీవితాన్ని లీడ్ చేసే విధంగా ఉండకూడదు. ఏది సత్యము అనేది నువ్వు గ్రహించగలిగితే చాలా ఉత్తమంగా ఉంటుంది సింహరాశి జాతకులు. సంసార జీవితం కూడా అంతే. ఇక్కడ నువ్వు ఏది సత్యము, నా భర్త ఇప్పుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు, ఏదో ఉద్యోగం రీత్యా ఉంటున్నాడు, అంతవరకే. దాన్ని నువ్వు అనుమానంగా పెట్టుకుని లేకపోతే దాన్ని గొడవగా పెట్టుకుని అటువంటి వాతావరణాలు తేకూడదు. ఏదైనా ఉన్నా మనం క్లియర్గా మాట్లాడితే కనుక ఈ యొక్క సింహరాశి జాతకంలో ఉన్నటువంటి దంపతులకి సుఖమైనటువంటి సాంసారిక లాభాలు లభిస్తాయి. సత్సంతానం కూడా ప్రాప్తి ఉందండి. అది కూడా చాలా అదృష్టం. ఎందుకంటే చాలామందికి సంతాన యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఏంటంటే సింహరాశిలో ఎక్కడైనా కొంతమంది ఇప్పటిదాకా అనుకుని ఉంటారు, ఇప్పుడు కాదులే 2028 మార్చిలో ప్లాన్ చేస్తాము. అది మనం ప్లాన్ చేస్తే కలిగేది కాదు, ఈశ్వరుడు అనుగ్రహించినప్పుడు తీసుకునేది. సో దానిని అవకాశం వచ్చినప్పుడే తీసుకోవాలి తప్ప నేను చెప్పినప్పుడు రాస్వామి అంటే ఆర్టిజం పిల్లలు పుడతారు. అంత ఆర్టిజం పిల్లల కాలం నడుస్తుంది కదా, ఆ పిల్లలకి బుర్ర ఎదుగుదల ఉండదు, వాళ్ళు మాట సరిగ్గా మాట్లాడలేరు, తిండి సరిగ్గా తినలేరు. మైండ్ మెచ్యూరిటీ లేనటువంటి పిల్లలు మనం అనుకున్న సమయంలో పుడతారు. సో ఆర్టిజం పిల్లలు ఎక్కడ పుడుతున్నారు అంటే అలాగా మేము ప్లాన్ చేసుకున్నామండి. మీ ప్లానే కదా, అయితే మీ ప్లాన్లో వచ్చింది తీసుకోండి. అదే పరమాత్మ ప్లాన్ అనుకో, ఆయన మంచిది ఇస్తాడు. అది ఇప్పుడు అంతా పండ్లు కూరలు కూడా అంతా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏంటి మ్యాంగో కూడా దొరుకుతుంది. ఇప్పుడు ఇదివరకుట్లాగా వేసవి కాలంలోనే లేదు, చూసేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు మొన్న కూడా ఇక్కడ నవంబర్లో చూశాను నేను, చక్కగా మంచి మ్యాంగోలు సూపర్ సార్, ఇప్పుడు తీపిగా ఉంటాయి సార్, ఇప్పుడు తింటే రోగాలు రావు సార్ అని అంటున్నాడు. అలా కూడా ఉంటున్నాయా అంటే కాలమానం అలా తయారైంది, అది వేరే విషయం. ఇక్కడ ధన వృద్ధిని కూడా సింహరాశి వారు చూడొచ్చు. ఈ సంవత్సరంలో మార్చి తర్వాత నుంచి సెప్టెంబర్ మధ్యలో చాలా సహయోగ్యత ఉంటారు. వ్యాపారస్తులకు కానీ వ్యవహారవేత్తలకు కానీ బాగుంటుంది. ముఖ్యంగా అవమానాల నుంచి స్త్రీలు కొన్ని నేర్చుకుంటారండి, అది గొప్ప విషయం. ఎందుకంటే కొన్ని అవమానాలు మనిషి కృంచి వేస్తాయంటారు, కానీ కొన్ని అవమానాలు సింహరాశి వారికి కొన్ని నేర్పిస్తాయి. అవి నేర్చుకుంటాం వలన ఎవరితో ఎలా ఉండాలి, ఎక్కడ మనము కనబడాలి, ఎక్కడ మనం మాట్లాడాలి, ఎక్కడ మనము ఎగ్జిక్యూటివ్ అయితే బాగుంటుంది తెలుసుకుంటాం. మెచ్యూరిటీ లెవెల్స్ కూడా విద్యార్థులకి చాలా చక్కగా ఉంటాయి. సంగీతపరముగా సింహరాశిలో ఉన్నటువంటి పిల్లలు చాలా చక్కగా రాణిస్తారు. ఉద్యోగం లేనటువంటి వారికి రాసి పెట్టుకోండి, ప్రభుత్వ ఉద్యోగాలు కొంత అవకాశం ఉంటుంది, ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా దొరుకుతాయి. ప్రభుత్వ పరంగా కూడా ఈ సంవత్సరము 2026-27లో మంచి ఉద్యోగాలను సంపాదించుకుంటారు. అలాగే రాజకీయ నాయకులతో మంచి పలుకుబడి, వాళ్ళతో మంచి సత్సంబంధాలు, కాంట్రాక్ట్లు, డబ్బు విరివిగా ఆడటము, దాన ధర్మాలు చేయటము, యజ్ఞయాగాదులు చేయటము, కొన్ని మంచి కార్యక్రమాలలో నిలబడటము, ధర్మరక్షణగా ఉండటము జరుగుతుంది. వాహన ప్రయాణం విషయంలోకి వస్తే మద్యం సేవించి వాహనం నడపటం ప్రమాదకరం. తెలిసినా మనం చేయటం అనేటువంటిది మన అజ్ఞానం, మూర్ఖత్వము, అజ్ఞానము. ఇంకొకటి, నువ్వు తాగి చస్తే నీ కుటుంబం వరకే ఏడుస్తుంది. నువ్వు తాగి ఇంకొకరిని గుద్దితే నిన్ను కన్నందుకు ఆ తల్లిదండ్రులు, వాళ్ళు వీళ్ళు అందరూ ఏడుస్తారు. నువ్వు డబ్బున్నవాడవై ఉండొచ్చు, పేదవాడవై ఉండొచ్చు. అంటే మద్యము మానేయటం. ఎందుకంటే వీళ్ళకి అప్పుడప్పుడు హైపర్ యాక్టివిటీస్ వస్తాయి ఈ సింహరాశి వాళ్ళకి. ఈ హైపర్ యాక్టివిటీస్ మామూలుగా వస్తే పర్వాలా, ఈ తాగినప్పుడు వచ్చాయనుకోండి చాలా కష్టం. విచక్షణని కోల్పోతారు. ముఖ్యంగా బాలబాలికలు,
పిల్లలు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పిల్లలని తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండాలండి. అది మన బాధ్యత, తప్పదు. మా పిల్లాడు ఏం చేస్తున్నాడో మాకు తెలియదండి, అప్పుడు అడిగినా సరే రూమ్లో ఉంటాడంటే అది నీ చేతకంతనం. సో డెఫినెట్లీ వాడి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. వాడెవడో లోపలికి వెళ్ళి దాక్కుంటే నువ్వు వాడిని దాపించడానికి తీసుకురావాలి, కల్పించాలి, మాట్లాడాలి. సో వాళ్ళతో సమయం వెచ్చించాలి. అలాగే రహస్యాలు లేనటువంటి సంసారం చాలా బాగుంటుంది. రహస్యం వచ్చిందా సంసారంలోకి రణరంగమే, అది నీకు ఎప్పటికీ తేలదు. ఒక్క అబద్ధాన్ని నువ్వు చెరపడానికి అబద్ధమే రాయాలి. నిజం రాస్తే జరగదు అది, ఎందుకంటే అబద్ధం కదా అది. దానికి నువ్వు నిజం ఎన్ని రాసినా అది అబద్ధమే. సో నిజానికి నువ్వు నిజమే రాయాలి. నిజానికి నువ్వు అబద్ధం అంటించినా తెలిసిపోతుంది. అదే నువ్వు ఒక అబద్ధం చెప్పావు, నేను వెంటనే ఇంకోటి అడిగా, అది కూడా నేను అబద్ధమే అని అనుకుంటా. నువ్వు ఎట్లాగైనా చెప్పు, నీ మీద ఒట్టు, నీ తాత మీద ఒట్టు, మీ మొత్తం భూమండలం మీద ఒట్టన్నా నాకు ఒక డౌట్ అయితే ఉంటుంది, ఇది అబద్ధం. సో అబద్ధాన్ని మీద మనం ఎన్నిసార్లు రాసినా అబద్ధమే రాస్తాం. కాబట్టి అబద్ధాలని అలవాటు చేయకుండా పిల్లలని సత్కర్మలలో మనం కాపాడుకుంటూ ఉంటే ఈ యొక్క పరాభవనామ సంవత్సరం విజయనామ సంవత్సరంగా సింహరాశి వారికి ఉంటుంది. చాలా చక్కటి రాశి ఈ సంవత్సరం వీళ్ళకి. గురుగారు, మరి మొత్తం మీద ఈ సింహరాశి వారు ఈ సంవత్సరంలో ఏ దైవాన్ని పూజిస్తే, ఎలాంటి పరిహారాలు చేస్తే ఈ సంవత్సరం అంతా బాగుంటుందంటారు? సింహరాశి జాతకులు గణపతిని ఆరాధన చేయడం మంచిది. అలాగే హనుమంతుల వారిని పూజించడం, గణపతి హనుమంతుల్ని బాగా పూజించడం. సంకష్టార చవితి మనకి ప్రతి నెల వస్తుంది కదా, అమావాస్య తర్వాత పౌర్ణమి తర్వాత మనకి 4వ రోజున సంకష్టార చవితి. ఆ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి రోజున గణపతిని ఆరాధన చేయటం, గణపతి గుళ్ళో అన్నదానం చేయటము, లేదా ఉండ్రాళ్ళు సమర్పణ చేయటము, ఏదో గణపతి యజ్ఞాన్ని చేయటము, గణపతి మూర్తిని స్మరణ చేయటము, గణపతి ఓం గం గణేశాయ నమః అని రోజు అనుకున్నా చాలా మంచిది. ఆరోగ్యం కూడా వీళ్ళకి చాలా బాగుంటుందమ్మా. చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు. చిన్న చిన్న సమస్య, గతంలో ఉన్న సమస్యలన్నీ తొలగా ఈ సంవత్సరం అయితే కనుక సింహరాశి రాశికి తగ్గట్టుగా సింహంలాగా గర్జించుకుంటూ ముందుకెళ్తుంది. గురుగారు, మొత్తం మీద 2026లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.